యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. దివ్య, అమ్మా దివ్య, అమ్మా దివ్య. యో గట్టిగా పిలవకయ్యా. అన్నయ్య గారు విన్నారంటే ఈసారి నీతో ఏ ఆసనం వేయిస్తారో ఏమో. అమ్మా దివ్య, అమ్మా దివ్య. ఏమిటండి అరుస్తున్నారు? నిన్నెవడు పిలిచాడ్రా? దివ్య అక్కడ ఎందుకు? అర్జెంట్ పనుంది బాబు. ఏం పని? అమ్మా నువ్వు మాత్రమే చేయగలిగిన పనమ్మా. నేను మాత్రమే చేయగల పనా? ఏంటది? అన్ని డైలాగులు నేనే చెప్పాలా? మీరు కూడా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు కదా, చెప్పండి. చెప్తాను. అమ్మా దివ్య, ఎంత కాదన్నా మాకన్నా నువ్వు చాలా తెలివైందానివమ్మా. నాకన్నా ఎక్కువ చదువుకున్నావక్క. చాలా తెలివితేటలున్నాయి నీకు. మా డాడీలా మీరు లాయర్ వదినా? డాడీని మించిన లాయర్. ఎందుకురా కాకా పడుతున్నారు? విషయానికి రండి. ఏం లేదు బాబు, మీ అమ్మగారు ఓ మొక్కు మొక్కుకున్నారు కదా, రేపు ఆ కులదేవత గుడికెళ్ళి మొక్కు తీర్చాలి. అందరం వెళ్ళాలి. ముఖ్యంగా మీ నాన్నగారిని ఒప్పించాలి. అంటే మమ్మల్ని ఒప్పించాల్సిన అవసరం లేదండి. నువ్వు ఉండవా, ప్రతిదానికి పానకంలో పుడకలా వస్తావు. కానీ మన మధ్యలో ఓ అడ్డుగీత ఉందన్న విషయం మీరు మర్చిపోయారా బాబాయ్? ఇప్పుడు అవన్నీ మనసులో పెట్టుకోకమ్మా. మనందరి కోసం అందరం వెళ్ళి మొక్కు చెల్లించాలి. మీ మామయ్య నొప్పించడానికి మంచి ఐడియా ఉంటే చెప్పమ్మా. ఐడియాలు మీకు రావట్లేదా అత్తయ్య గారు? అబ్బే మావి ఒట్టి మట్టి బుర్రలు బాబు. ఓహో, దివ్యమ్మ జీనియస్. అమ్మా అమ్మా దివ్య, నీకు పుణ్యం ఉంటుందమ్మా. దండం పెట్టి అడుగుతున్నాను, మంచి సలహా చెప్పమ్మా. సరే, మావయ్య గారికి ఈ విషయం తెలుసు కాబట్టి మనం అందరం కలిసి కులదేవత గుడికి వెళ్ళకపోతే మనలో ఒకరికి ప్రమాదం జరుగుతుంది అని చెప్పాలి. ఆల్రెడీ జరిగాయి కదమ్మా. ఏం జరిగాయి? అదే హర్షబాబు, మొన్నేమో మీరు, ఆ తర్వాత మా అల్లుడు గారికి, మొన్నేమో మెట్ల మించి మీ అమ్మగారు జారి పడిపోయారు. ఫ్రెష్గా ఇంకెవరికైనా ఏదో ఒకటి జరగాలి. అందరూ నా వంకే చూస్తారేంటి? అయినా ఎప్పుడు ఇటువైపు వాళ్ళకే జరగాలా, అటువైపు వాళ్ళకి జరగకూడదా? మాకు జరిగితే పెద్దగా నాన్న రెస్పాండ్ అవరు మావయ్య. మేము గీతకి యువతల వైపు ఉన్నాం కదా. అదే మీకు జరిగిందనుకోండి, వెంటనే ఒప్పుకుంటారు. మీరు గీతకు అటువైపు ఉన్నారు కదా. మధ్యలో నువ్వు ఉండవా? అయినా నేను ఇంటి వాడినా ఏంటి? బియ్యంకుణ్ణి అంటే బయట వాడిని. నేను నా భార్య కాకుండా మిగతా వాళ్ళు ఎవరుంటే చెప్పండి. అంటే ఏంటి? నేను దెబ్బలు తగిలించుకోవాలా? అంటే ఏంటి, మీకు మా ఫ్యామిలీనే కనిపిస్తోందా? మీ ఫ్యామిలీలో ఎవరైనా చెప్పండి. మా అమ్మ నిన్ననే కింద పడిపోయింది. ఇక మిగిలింది
ఉద్దేశం? నేను ఇంజ్యూర్ అవ్వాలా? ఎంతైనా మీరే మావయ్య గారికి ఇష్టమైన మనిషి అత్తయ్య. మీకు ఏదైనా అవుతే వెంటనే మావయ్య గారు రెస్పాండ్ అవుతారు. కరెక్ట్ అమ్మా. ఒప్పుకోండి సిస్టర్. ఒప్పుకొండుదినా. ప్లీజ్ మామ్. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఒప్పుకోండి అత్తయ్య. మీరు కాదంటే చెప్పండి. వేరే ఆప్షన్ ఏమైనా ఉందమ్మా? ఏమీ లేదు అని చెప్పబోతున్నాను బాబాయ్. సిస్టర్ ఒప్పుకోండి సిస్టర్. మొక్కు చెల్లించుకోపోతే ముందు పోయేది మీ ప్రాణమని మర్చిపోకండి. సరే, ఒప్పుకుంటాను. మనం వచ్చాం, వాళ్ళు ఇంకా రాలేదంట గోల్. మనం ఒక మెట్టు దిగాం కదా అల్లుడు, వాళ్ళు బెట్టు చేస్తున్నట్టున్నారు. నా మనసు చంపకొని ఒప్పుకున్నాను. అసలు వాళ్ళని గుడికి తీసుకెళ్ళడం అవసరమా? చాలా అవసరం సిస్టర్. ప్రాణాలుంటేనే ఏ పనైనా చేయగలుగుతాం. అందులోనూ మీ ప్రాణాలు మాకు చాలా ముఖ్యం. అందరం గుడికి వెళ్ళి మొక్కు తీర్చుకుంటేనే మీరు క్షేమంగా ఉంటారు, మేం కూడా సంతోషంగా ఉంటాం. అవునత్తయ్య, మీరే నాకు నిజమైన దేవత. మీరంటూ ఉంటేనే మేము ఆనందంగా ఉంటాం. అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏంటమ్మా ఇప్పుడే తెల్లారిందా మీకు? మేము వచ్చి ఎంతసేపు అయిందో తెలుసా? అయ్యో లేట్ అయిందండి. ఆ, అయితే ఇప్పుడు వెళ్ళిపోయి రేపు వస్తామండి. పదండి దివ్యమ్మ రే, వెళ్దాం. రే, రే, రే. నువ్వు అక్కడివి. మరీ అంత వెటకారం వద్దమ్మా. సరే సరే, ప్లాన్ ఏంటో చెప్పండి. చెప్పండి అల్లుడు. చాలా సింపుల్. డాడీతో కలిసి మా మమ్మీ జాగింగ్ చేస్తూ ఉంటుంది. ఒక దొంగొచ్చి మా మమ్మీ మెళ్ళలోని మంగళసూత్రం తెంపుకుపోతాడు. షాక్ అయినట్టు నటించి తాళి తాగటం అశుభం, అందరం గుడికి వెళ్ళాలని మమ్మీ డాడీతో చెప్తుంది. డాడీ ఒప్పుకుంటాడు. దివ్యమ్మ ఏమంటారు? ప్లాన్ అయితే ఓకే, కానీ ఆ దొంగ ఎవరు? ఇంకెవరండి? ఏంట్రోయ్, నేను నీకు దొంగలా కనిపిస్తున్నానా? సిస్టర్ మెడలో తాడి కొట్టేసేది నేను కాదు. అందుకు వేరే దొంగని పురమాయించా. ఇంతకీ ఆ దొంగ ఎక్కడా? వస్తున్నాడమ్మా, ఆన్ ది వే. వస్తున్నాడా లేక రాత్రి వాడు దొంగతనం చేసి అలసిపోయి పడుకున్నాడా? వాడు అలాంటి వాడు కాదులే. ఆ? చాలా చాలా ప్రొఫెషనల్ దొంగ, కమిట్మెంట్ ఉన్న దొంగ, సిన్సియర్ దొంగ. అబ్బో, ఏమిటి దొంగను బాగా పొగుడుతున్నారు? మనకు దగ్గర బంధువు ఏమిటి? మరదే నాకు మండేది. జోక్. జోకా? అయితే ఓకే. హర్షబాబు, తమరేంటి సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ప్లాన్ నచ్చలేదా? అంతా బాగుంది, కానీ మీకు మా నాన్న గురించి పూర్తిగా తెలీదు. ఆయన మూడ్ చాలా ముఖ్యం. అది ఎప్పుడు ఎలా ఉంటుందో కనిపెట్టడం కాస్త కష్టం. ఇప్పుడు డాడీ మూడ్కి ఈ ప్లాన్కి సంబంధం ఏంటి? చాలా ఉందిరా. సపోజ్ డాడీ మూడ్ బాగుందనుకో, ప్రసాద్, ఆ దొంగ నా తాళి కొట్టేశాడు.
అయ్యో ఇదంతా అశుభం ప్రసాద్. మనం గుడికి వెళ్ళాలి. ఆ, ఒకవేళ నాన్న మూడ్ బాగాలేదనుకోండి, అయ్యో అయ్యో ప్రసాద్ ప్రసాద్ ఆ దొంగ నా తాళి కొట్టేశాడు. ఇది చాలా అశుభం ప్రసాద్. అశుభం అని తెలిసి అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు? ఆ, బావగారు మీ మీద చేసుకుంటారా సిస్టర్? ప్రసాద్కి కోపం వస్తే ఏమైనా చేస్తాడు. సో ఇప్పుడు మావయ్య గారి మూడు ఎలా ఉందో తెలుసుకోవాలన్నమాట. మంగే కరెక్ట్. మంగా అలాగే మమ్మీ, తెలుసుకుందాం. నువ్వేం చెప్పలేదు కదమ్మా, అలాగే అని వెళ్ళిపోయిందేంటి? అది దివ్యమ్మకు మంగమ్మకు మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఏడుకొండలు గారు. అయినా చిన్నపిల్ల తనేం కనుక్కుంటుంది. మనలో ఎవరైనా వెళ్ళుంటే బాగుండేది. ఎవరో ఎందుకు, మీరే వెళ్ళండి. అమ్మో, నాకు అన్నయ్య గారిని చూస్తేనే భయం. ఆ? పోనీ మీరు వెళ్ళకపోయారా? మంగ వెళ్ళింది కదా, మళ్ళీ నేనెందుకు? చూడండి, నాన్న మూడ్ బాగుంటేనే ఈ ప్లాన్ అమలు చేద్దాం, లేకపోతే వద్దు. ఇవాళే మొక్కు చెల్లించాలి, ఎక్కువ టైం లేదు. అవును బాబు, అక్కడ తొందరపడుతున్నారు. తొందరపడుతున్నారా? ఎవరు? దేవుడు దేవుడు కాదు 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 కాదు, దేవతమ్మా, దేవత, మన కుల దేవత. ఇదేంటి, ఈ మంగ నన్ను చూసి కూడా చూడనట్టు బిహేవ్ చేస్తోంది. కనీసం గుడ్ మార్నింగ్ కూడా చెప్పడం లేదు. తల్లిలా తనకు పొగర్లాగుంది. తను మాత్రమే వచ్చిందా, లేక మిగతా వాళ్ళు కూడా వచ్చి ఉంటారా? ఆ మధ్య ఇంట్లోంచి పారిపోయింది కదా, ఒక్కతే వచ్చి ఉంటుంది. అయినా నాకెందుకులే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మీ వెనక ఆ పాప ఉంది కదా, తను ఒక్కతే వచ్చిందా, వేరెవరితో అయినా వచ్చిందో కొంచెం కనుక్కుంటారా? మీరే ఆ పాపను అడగొచ్చు కదా. ప్లీజ్ మీరు కొంచెం కనుక్కోండి. ఆ పాప మీకేమవుతుంది? మా నైబర్. ప్లీజ్ అడుగుతున్నాను కదా, కొంచెం కనుక్కోండి. పాప, ఏంటి అంకిల్? నువ్వు ఒక్కదానివే పార్కొచ్చావా, మీ పేరెంట్స్తో వచ్చావా? ముందు నేను వచ్చాను, తర్వాత వాళ్ళు వస్తారు. ఓహో, ఎప్పుడు వస్తారో కొంచెం కనుక్కోండి. ఎప్పుడు వస్తారు? మీకెందుకు అంకిల్? సార్, నాకెందుకు సార్ ఈ బాధ? నా దారి నన్ను వెళ్ళనివ్వండి.
దొంగపై కేరింగ్ చూపించారు అంటే ఇప్పుడు నాన్నున్న మూడు బాగున్నట్టే. వెంటనే మనం ప్లాన్ అమలు చేద్దాం, ఓకేనా? బాబాయ్, మీ దొంగ ఇంకా రాలేదేంటి? వస్తున్నాడా లేదా అన్నయ్య? కాసేపు అయితే ప్రసాద్ ఇంటికెళ్ళిపోతాడు. వస్తానని నమ్మకంగా చెప్పాడు సిస్టర్. ఏమని వస్తున్నాడో లేదో కాస్త ఫోన్ చేసి అడగొచ్చుగా. అలాగే. ఏమైంది అంకుల్? స్విచ్ ఆఫ్ అని వస్తోంది అల్లుడు. ఏమని నేను ముందే చెప్పానా, రాత్రి వాడు ఏ ఇంటికో నీట్గా కన్నం వేసి గుర్రు పెట్టి పడుకుని ఉంటాడని. ఇప్పటికిప్పుడు ఇంకో దొంగ ఎక్కడ దొరుకుతాడు? మన దేశంలో దొంగలకు కొదవే ఉందమ్మా, ఎటు చూసినా వాళ్లే కదా. ఏంటి అందరూ నా వంక చూస్తున్నారు? అంటే మీరే దొంగ బాబాయ్, వేరే దారి లేదు. నేను దొంగనేంటమ్మా? నేను కోటీశ్వరుణ్ణి. అలాగే సిస్టర్, వెళ్ళి వేషం వేసుకుని వస్తా. ఏమని మీరు మళ్ళీ వేషం వెయ్యాలేవిడి? ఇదిగో దొంగ కాలం మీ మొహంలో కొట్టొచ్చాడు కనబడుతుంది. అంటే ఏంటి? ఎరా నేను దొంగలా కనిపిస్తున్నానా? అది మళ్ళీ వేరే చెప్పాలా? ఏమండి మీరు వేషం మారితే గుర్తుపట్టడం కష్టం. చూడండి సిస్టర్, వీడు నన్ను ఎన్నెన్ని మాట్లాడుతున్నాడా. దివ్య, నీ పియ్యని కాస్త నోటుని అదుపులో పెట్టుకోమని చెప్పు. చారుకేశ ఉన్నమాటే అన్నాడు కదా అత్తయ్య గారు. 100 తులాల బంగారం, 1 కోటి రూపాయల డబ్బులు ఇస్తామని చెప్పి. నువ్వు ఆగమ్మా, ఇప్పుడు అదంతా అవసరమా? నేను దొంగలాగానే ఉంటాను. సరే, వెళ్ళి వేషం వేసుకురండి. మా నాన్న గాని గుర్తుపడితే మీ వీపు విమానం మూత మోగటం ఖాయం. అంటే ఆయన నన్ను కొడతారా? నాన్నకు దొరికి చూడండి, మీకే తెలుస్తుంది. సరే సర్లే, త్వరగా వెళ్ళండి అన్నయ్య, లేట్ అయితే ఆయన వెళ్ళిపోతాడు. వెళ్తున్నాను సిస్టర్. చిన్న పిల్లను ఒక్కదాన్నే పార్కు పంపించి వాళ్ళేం చేస్తున్నట్లు? వాళ్ళు ఇంకా ఎవరూ రావట్లేదేంటి? మావయ్య గారు పైకి కోపంగా కనిపించినా మనసులో ఎంతో మంచివారండి. అవునండి, మనపై కోపం ఉన్నా మంగను కేరింగ్గా చూస్తున్నారు. మంగ కోసం అక్కడక్కడే తిరుగుతున్నారు చూడండి. ఏమైనా ఆయన చాలా గొప్పవారు సార్. ఆయన మనసు వెన్నండి. అన్నయ్య ఇంకా రాలేదేంటి? వెంటనే వస్తానన్నారు, ఇంకా రాలేదేంటో. హాయ్. ఏయ్, ఎవడ్రా నువ్వు? పోవతలకే. పిచ్చోళ్ళ ఉన్నాడండి, ఖర్చేస్తాడేమో. సే నేనే మీ నాన్నని. నాన్నా, అన్నయ్య గారు మీరా? గుర్తుపట్టలేకపోయాం. అదేనమ్మా మన స్పెషాలిటీ. అచ్చం మీరు దొంగలా ఉన్నారు అంకుల్. చెల్లెమ్మా, త్వరగా బావగారి దగ్గరికి వెళ్ళమ్మా. అలాగే అన్నయ్య గారు. అమ్మా అమ్మా అమ్మా, తాళిబొట్టు నాకు దొరికేటట్టు కాస్త అందుబాటులో పెట్టమ్మా. అలాగే. ప్రసాద్, నువ్వేంటి ఇక్కడ? నాకు జాగింగ్ చెయ్యాలనిపించింది. ఆ మాట ముందే చెబితే ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం కదా. ముందనుకోలేదు. దీపు వాళ్ళు కూడా వచ్చారు.
ఇక్కడే ఎక్కడో తిరుగుతున్నారు. పద వెళ్దాం. సరే పద. నన్నే వాడు వీడు అని అంటారా? ఇప్పుడు చూడండి, ఇస్తాను జలక్.